ప్రాబ్లమ్స్ కావచ్చు, చిన్న చిన్న జాబులు 2 చేశాం. ఒకటొచ్చి మన కృష్ణపట్నం పోర్ట్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా ఒక జాబ్ చేశాను. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అది. ఆ జాబ్‌లో 8,000 ఏమో ఇచ్చేవాళ్ళు. ఆ జాబ్ కూడా 2 మంత్స్ ఏం చేశా. 2 మంత్స్ చేసిన తర్వాత వేరే జాబ్ 15,000 ఇస్తారంటే నా జాబ్ కూడా కాదు. అప్పుడున్న సిట్యుయేషన్స్ అయ్యి. ఆహ్, నేను నా పొజిషన్ చెప్తానండి. ఆ జాబ్ చేసే టైంలో నాకు 8,000 ఇచ్చేటప్పుడు మాకు కంపెనీ బస్ వచ్చేది. కంపెనీ బస్సు మమ్మల్ని ఒక క్వార్టర్స్ లాగా ఉండేది. దాంట్లో ఒక రూమ్‌లు ఇచ్చేవాళ్ళు. దాంట్లో అంటే రూమ్ కూడా కాదు. అందరూ ఒకే దాంట్లో పడుకునేది మంచాలిచ్చి. అక్కడ ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు. అప్పుడున్న సిట్యుయేషన్‌కి నేను 50 కేజీల వెయిట్, లావు పెరగాలి, పెళ్ళవ్వాలి కదా! అప్పుడు నాకు 25, 24, 25 ఏళ్ళు. నాకు లావు అవ్వాలి కదా! అనే ఉద్దేశంతో 50 కేజీల వెయిటే కాబట్టి రోజు నాకు ఎప్పటికి గుర్తు మామ ఎవ్రీ డే 2 అరటిపండ్లు తినేది. వేరే తినే స్తోమత లేక. ప్రామిస్ చెప్తాను. నేను ఏది అబద్ధం చెప్పను. బాగా కొంచెం సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తుంటారనేసి అనుకుంటా ఉండేవాడిని నేను కూడా. సుత్తంతా చెప్తారు లేరా కష్టాలు పడ్డాం అది ఇది అంటారని. కానీ నేను ఫేస్ చేశాను.